ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రతి నెల జీతాలు ఏ తారీఖున వస్తాయి అన్నది అస్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికి ఎప్పుడు జీతాలు క్రెడిట్ అవుతాయో అని ఎదురు చూపులతో గడపాల్సి వస్తుంది. ప్రతి నెల ఇదే తొంతన్నట్టుగా మారింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖునే జీతాలు వస్తాయి అనే నమ్మకం బలంగా ఉండేది. రాను రాను అది సడలిపోయింది. ఏ రోజున పడతాయో అని ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు చంద్రబాబు కూటమి సర్కారులో మరొక అడుగు ముందుకు పడినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యోగులకి వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసించారు. తాము అధికారంలోకి వస్తే సకాలంలో వేతనాల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఉదాహరణకు నవంబర్ నెల వేతనాలు డిసెంబర్లో చెల్లించాల్సినటువంటి జీతాల విషయానికి వస్తే 1వ తారీఖున టీచర్లకు జమ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 1వ తారీఖునే జమ చేశారు. 2వ తారీఖున మరికొన్ని శాఖల సిబ్బందికి జీతాలు పడ్డాయి. 3వ తారీఖున గ్రామ సచివాలయాలు, రెవెన్యూ ఉద్యోగులు అలాంటి వాళ్ళకి జీతాలు క్రెడిట్ అయ్యాయి. 4వ తారీఖు వచ్చిన ఇరిగేషన్ సహా వివిధ శాఖల సిబ్బందికి జీతాలు జమ అయిన దాఖలాలు లేవు. 4వ తారీఖు రాత్రి నాటికైనా పడతాయా అని ఎదురు చూడక తప్పని పరిస్థితి. మరి ఇట్లా ఉద్యోగులంటే అన్ని శాఖల సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలు ఒకే రకంగా ఉంటాయి. టీచర్లు అనేక రకాల ఆందోళనలతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి టీచర్ల జీతాలు 1వ తారీఖునే జమేసి మిగిలిన శాఖల సిబ్బంది అంతగా రోడ్డెక్కే అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా వేయొచ్చు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే టీచర్లకు గడిచిన 2 నెలలుగా మిగిలిన సిబ్బంది కన్నా ముందుగా జీతాలు జమ అవుతున్నాయి. అంతకుముందు సెప్టెంబర్, ఆగస్టు మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల సంఘాలు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టాయి. యూటీఎఫ్, ఎస్టీయు, ఫ్యాఫ్టో ఇలాంటి సంఘాల ఆందోళనల మూలంగా ప్రభుత్వం స్పందించినట్టు కనిపిస్తుంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతల ఆందోళనతో ఉపాధ్యాయుల వరకు వచ్చేసరికి వేతనాల సమస్య వేగంగా పరిష్కారం అవుతుంది. కానీ మిగిలినటువంటి శాఖలకు సంబంధించి ఆర్బీఐ నుంచి అప్పులు రావడం, అప్పులు వచ్చిన తర్వాత జీతాలు చెల్లించడం, అదే అనుకున్నా మొన్న 2వ తారీఖు నాడే మంగళవారం నాడే ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. అయినా బుధవారం, గురువారం గడిచిపోతున్నా చాలా శాఖల్లో సిబ్బందికి జీతాలు జమ కాకపోవడం అసహనాన్ని పెంచుతుంది. అసలే ఐఆర్ లేదని, పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదని, డిఏ బకాయిలు పేరుకు పోతున్నాయని ఇలా అనేక రకాల ఆందోళన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఉంది. సరిగ్గా అలాంటి సమయంలో చంద్రబాబు సర్కారు ఇవ్వాల్సినటువంటి జీతాలను కూడా అందరికీ సమానంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క రోజున ఇట్లా సాగదీస్తున్నటువంటి వైనం మాత్రం మరింత విమర్శలకు దారితీస్తుంది. అనేక మందికి ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం దీన్ని గుర్తిస్తుందా? ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి జేఏసీతో చర్చలు జరిపినటువంటి సీఎం తాను ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో ఎందుకు ఇలా తాత్సార్యం చేస్తున్నారు? ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలతో ఆటలాడే పరిస్థితి ఎందుకు కొనసాగిస్తున్నారు? వేతనాలు ఎప్పుడొస్తాయో నిర్దిష్టమైనటువంటి సమయం కూడా లేకుండా ఎదురు చూపులతో గడపాల్సిన దుస్థితిని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. ఆర్బీఐ నుంచి బడ్జెట్లో అప్పులు, బడ్జెటేతర అప్పుల పరంపర కూడా సాగుతోంది. ఒకవైపు అప్పులేమో పేరుకుపోతూ, రెండో వైపు ప్రభుత్వ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి వేతనాల విషయంలో ఇలాంటి తాత్సార్యం ఏ రకంగా సరైంది అనే ప్రశ్న ఉదయిస్తోంది. అనేక విమర్శలకు కారణమవుతోంది.